హలో అండి, అందరికీ నమస్తే. మేము ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఉన్నాము. స్వర్గానికి వెళ్ళడానికి, అదేనండి టోల్ గేటు, తిరుమలకి వెళ్ళడానికి. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఒక కారులో, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఒక కారులో మాకంటే ముందుగా వెళ్ళిపోయినారనమాట. మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అసలు. వెనక సీట్లో మా అన్న, మా వదిన, నా చిన్న కొడుకు ఉండారు. అన్నా మేము ఈరోజు తిరుమలకి దర్శనానికి వెళ్తున్నాము. రేపు గరుడ సేవ, ఈరోజు నుంచే ఫుల్ ఉంటారు జనాలు గరుడ సేవకి. నానా ఇట్లా చూడు. ఉన్నీలే ఇట్లీ వదిన ఇట్లీ. లోపల చేయి బట్టండి, కొంచెం దించు. ఇవ్వు నాన్న క్యారెట్ చాలు ఇంకంతే. ఈ గౌతమ్ ఇంకోటి దించు, నేను కంట్రోల్ పెట్టుకుంటావు. దించాను. హాయ్ పెట్టు. ఎక్కింది పైకి. ఇంకా లేదు, దిగండి. క్యారెట్ నానా గుమ్మరం దిగుతాను తెలుసులే కానీ. దిగే ఇంకా దిగు చాలు, ఇంకా దిగు చాలు, పడిపోతావు. దిగు. క్యారెట్ ఇవ్వలే కదా. ఉసిరికాయలు కొన్ని ఎక్కువగా తెప్పించుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపేసి ఎండలో పెట్టాను అనమాట. బాగా ఎండిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. కొండకు వచ్చేటప్పుడు నాకు అస్సలు పడదు, వామిటింగ్ వస్తుంది, అందుకని తెచ్చుకున్నాను. ఈ ఉసిరికాయ రెసిపీ మా చిన్న తమ్ముడు నేర్పించినాడు నాకు. అంతకుముందు పతంజలి వాళ్ళది అలా వాడేదాన్ని అనమాట ఉసిరికాయ ముక్కలు. రోడ్డు చూడండి ఖాళీగా ఉంది. రేపు 2 వీలర్ కూడా అలో చేయరంట. తిరుమలకి చేరుకున్నాము. ఈవినింగ్ అయితే లైటింగ్స్ చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో డెకరేషను. మా అక్క కూతురు, ఇంకో అక్క కూతురు, మా తమ్ముడు పిల్లలు ఇద్దరు, మా పెద్దోడు చరణ్, వీళ్ళంతా మార్నింగ్ నడుచుకొని వచ్చినారు. 5:30కి స్టార్ట్ చేశారు. మాకన్నా ముందు వచ్చి చేరిపోయినారనమాట. ఇంకా నడవలేము అనేసి ఫోన్ చేసినారు. ఎక్కడో పార్కులో ఉండారంట. మమ్మల్ని వదిలేసి మా ఆయన ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని వచ్చినారు. 1:30 గంటల ఎక్కేశారంట మెట్లు. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచొచ్చినారు వీళ్ళు. చరణ్ ఇదే ఫస్ట్ టైము, స్థైర్య నైకి కూడా ఇదే ఫస్ట్ టైము. ఎలాగో 1.5 అవర్లో ఎక్కేశారంట. ఇంకా మెట్లెక్కి అలసిపోయినారనమాట. దర్శనానికి వెళ్ళాలని ఇక్కడ కూర్చొని ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. మా చిన్నోడికి ఫీవర్ ఉండడం వల్ల మేము నడవలేదన్నమాట. వాడికి నిన్న నైట్ వర్క్ కూడా ఎక్కువ ఉన్నింది. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేసి వచ్చినాము. ఎట్లా మార్నింగ్కి కోలుకున్నాడు. మళ్ళీ నడిస్తే అలసిపోయి ఫీవర్ వస్తుందనేసి ఇంకా మేము కారులో వచ్చేసాము. మార్నింగ్ మా అమ్మ మాకంటే ముందుగా వచ్చేసింది తిరుమలకి. మా తమ్ముడితో కలిసి గుండు చేయించుకోవాలనేసి మొక్కుబడి అనమాట మా అమ్మకి. మా తమ్ముడికి కొండపైన బ్రహ్మోత్సవాల డ్యూటీ వేసినారు. నైట్ అనమాట వాడికి డ్యూటీ. కాకపోతే ఇంకా మా అమ్మ కోసం మా కోసం అని మార్నింగే వచ్చేసాడు మాతో పాటు. కొండ వీడియోలు పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారనమాట నాకు గుండు కొట్టుకోమనేసి. యాక్చువల్లీ చెప్పచ్చో చెప్పకూడదో, మేము సూర్యవంశపు రాజులము. మా వాళ్ళలో ముత్తైదువుగా ఉండేవాళ్ళు గుండు చేసుకోరనమాట. కాకపోతే 3 కత్తిర్లు లేదంటే 3 పిడికిళ్ళు ఇవ్వచ్చు. వరాహస్వామి దర్శనానికి వచ్చినాము. నేను, అన్న, వదిన, అమ్మ. మిగిలిన వాళ్ళంతా అమ్మ వాళ్ళ షాప్ దగ్గర ఆస్థాన మండపంలో వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము. అంటే బ్రహ్మోత్సవాలు కదా, ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కువ టైం పడుతుందని వాళ్ళు రాలేదు. మేము 4 మాత్రమే వచ్చినాము. క్యూ అయితే ఫుల్ ఉండారు జనాలు. అంతా దాటుకొని గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నైవేద్యం బ్రేక్ వేశారనమాట. కొంచెం టైం పట్టింది మేము బయట రావడానికి. మా అమ్మ గుండు కొట్టేటప్పటికి ఎవరో యాత్రికుల్లాగా కనిపిస్తూ ఉంది నాకు. పక్కనే ఉన్నా కూడా ఎక్కడుందని ఎత్తుక్కుంటా ఉన్నాను మా అమ్మని నేను.
ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కదా, ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. లైటింగ్స్ అంతా వేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మామూలుగానే కొండ అంటే అర్ధరాత్రిలో కూడా పట్టపగుల్లాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వెలిగిపోతుంది బ్రహ్మోత్సవాల టైంలో. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరుగుతాయి. ఈ క్లిప్ అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మేఘము కొంచెం అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. మామూలుగా మేఘాలు చూసినప్పుడు ఏదన్నా ఆకారాలు ఊహించుకుంటాం కదా, నాకైతే హనుమంతుడిలాగా కనిపిస్తున్నాడు అనమాట. కానీ ఈ మేఘం ఏంటో నాకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఈ మేఘాన్ని చూసాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓన్లీ గుడ్ కామెంట్స్ మాత్రమే, బ్యాడ్ కామెంట్స్ అస్సలు చేయకండి దయచేసి. ఇక్కడ కోనేరులో ఇంకా లైటింగ్స్ అవన్నీ ఇంకా రెడీ చేస్తున్నారు. స్వామికి చివరి రోజు చక్రస్నానము ఇక్కడే జరుగుతుందనమాట. నేను ఎప్పుడో చక్రస్నానం చిన్నప్పుడు ఎప్పుడో మునిగినాను. చక్రస్నానం రోజు చాలా జనాలు ఉంటారు, మునగడానికే కుదరదనమాట. మా అన్న అంటున్నాడు ఆ రోజంతా పవర్ అనేది ఆ వాటర్లో ఉంటుందంట. ఏదో ఒక సమయంలో వచ్చి మునగతానని చెప్తా ఉన్నాడు మా అన్న. చెత్త క్లీన్ చేసే మిషన్ని మా అమ్మ విచిత్రంగా చూస్తా నిలబడుకున్నారు. ఇక్కడ తేరు చూడండి ఎంత బాగుందో. మేము కొండకు నడిచి వచ్చినప్పుడంతా ఇక్కడ గుడి ముందు నిలబడుకొని ఫొటోస్ తీసుకుంటాం అనమాట. అది గుర్తులాగా ఉంటుంది ఎన్నిసార్లు నడిచినామని కూడా. ఇప్పుడైతే గుడి ముందరికి ఎవరిని అలో చేయట్లేదు, గుడికి కొంచెం దూరంగానే నిలబడుకొని అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. గుడి వెనకాల చూసారా సూర్య భగవానుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. తిరుమలే ఒక అద్భుతం అనుకోండి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చొని ఇంకా పిండి దీపాలు రెడీ చేసుకుంటా ఉన్నాం అనమాట. అంటే పెరటాసి నెల, తిరుమల నెల కాబట్టి 2వ శనివారము. ఇంకా తిరుమలకు వచ్చినాం కాబట్టి పిండి దీపాలు పెట్టాలని మా అమ్మ వదిన తెచ్చుకున్నారు. నేను కూడా పెట్టాను ఇంకా పిండి దీపాలు. ఇక పిల్లలు, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా మా అమ్మ వాళ్ళ షాప్ ఉంది ఆస్థాన మండపంలో, అక్కడ వెయిట్ చేస్తూ ఉండారనమాట మా కోసము. మేము ఎట్లా కొండకు వచ్చినాం కదా, నైట్ వెళ్దాము, ఇంకా నైట్ రిటర్న్ అవుదాము తిరుపతికి అనేసి అనుకున్నాను. అన్నీ చూసుకొని, అంటే వాహనము ఇంకా పుష్ప ప్రదర్శన కూడా పెట్టారు ఇక్కడ, అవన్నీ చూసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. మా కోసం వెయిట్ చేస్తూ ఉండారనమాట పిల్లలు, మా ఆయన, మా చెల్లి వాళ్ళు తిరుపతి దిగేదానికి. మా చిన్నోడు కూడా జపాలికి వెళ్ళాలన్నాడు, కానీ పిల్లలు నడిచి రావడం వల్ల వాళ్ళు ఇంకా తిరగలేమని చెప్పారు. ఇక్కడ ఇంకా పిండి దీపాలు పెట్టుకుంటున్నాము. విపరీతమైన గాలి. కొబ్బరికాయ అయితే ఇక్కడే కొనుక్కున్నాము. చాలా లేతగా ఫ్రెష్గా ఉంది. తక్కువ రేటు 20 రూపాయలే, కానీ చాలా బాగుంది లేతగా. గుడికి ఎదురుగా టీటీడీ వాళ్ళు పూజా సామాగ్రి అంతా అమ్ముతారు. పక్కనే నాదనీరాజనం స్టేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. లైటింగ్స్ అంతా వేసేసారనమాట. ఈవినింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది తిరుమల లైటింగ్స్తో. మేము 300 రూపాయల టికెట్కి దర్శనానికి వచ్చినాము. 12 మంది వచ్చినాం అనమాట. మా అమ్మ కార్డు పైన, మా తమ్ముడు కార్డు పైన. 300 రూపాయల దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ లడ్డు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఉంటుంది. గరుడ సేవ ఏర్పాట్లు ఈరోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్నీ బంధించేస్తారనమాట గేట్లు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోలేము అసలు, అలా ఉంటుంది. ఇక్కడ టీటీడీ వాళ్ళ అగరవత్తులు తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడు వచ్చినా తీసుకుంటాను అనమాట ఇంటికి. అన్ని రకాలు ఉండేది, పెద్ద బాక్స్ తీసుకుంటాను. ఈరోజైతే నాకు నా పక్కన ఏటీఎం లేదు. మా ఆయన ఎప్పుడో దర్శనమై బయట వచ్చినప్పుడే కార్ తీసుకొని వస్తానని వెళ్ళినారు. బస్టాండ్ దగ్గర వెయిటింగ్ అనమాట. మేము గంటలుగా ఇక్కడే ఉన్నాము. ఆయన అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసము. నేను టీటీడీ వాళ్ళ అగరవత్తులు ఇంకా ఈషా సద్గురు వాళ్ళ ధూప్ స్టిక్స్ వాడతాను.
మొలక సాంబ్రాణి కూడా చాలా బాగుంటుంది, పూల మార్కెట్లో దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా వేరే ఏమీ వాడను, నాకు వేరే స్మెల్ అయితే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. మాకు దర్శనానికి చాలా టైం పట్టిందనమాట. ఈరోజు కంపార్ట్మెంట్లలో కూర్చున్నాము, కానీ మనకేమి ఇబ్బంది ఉండదు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, తాగడానికి వాటరు, వాష్రూమ్స్, ఇంకా మధ్యాహ్నము వేడివేడిగా సాంబార్ రైస్ కూడా ఇచ్చినారు. కంపార్ట్మెంట్లలో ఎంతసేపు అయినా ఉంటాము, క్యూ లైన్లో వెయిట్ చేయాలంటేనే చాలా కష్టము. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కదా, బ్రహ్మోత్సవాల గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. బ్రహ్మదేవుడు ఆరంభించిన పవిత్ర ఉత్సవము, అందుకే బ్రహ్మోత్సవం అంటారు. ఇది వేల ఏళ్లుగా అచంచల విశ్వాసంతో కొనసాగుతూ వస్తుంది. బ్రహ్మోత్సవం 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది, చివరి రోజు చక్రస్నానము, ధ్వజారోహణంతో ముగుస్తుంది. మొదటి రోజు ఉదయము ధ్వజారోహణంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి ఆదిశేష వాహనము, రెండవ రోజు ఉదయము చిన్నశేష వాహనము, రాత్రి హంసవాహనము, మూడవ రోజు ఉదయము సింహవాహనము, రాత్రి ముత్యాల పందిరి వాహనము, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనము, ఉదయము, రాత్రి సర్వభూపాల వాహనము, ఐదవ రోజు ఉదయము మోహిని అవతారము, రాత్రి గరుడ వాహనము. ఇది బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది. లక్షలాది మంది భక్తులు గరుడ సేవ దర్శనానికి వస్తారు. ఆరో రోజు ఉదయము హనుమంత వాహనము, రాత్రి గజవాహనము, ఏడవ రోజు ఉదయము సూర్యప్రభ వాహనము, రాత్రి చంద్రప్రభ వాహనము, ఎనిమిదవ రోజు ఉదయము రథోత్సవము, రథంపై స్వామివారి మహోత్సవము, రాత్రి అశ్వవాహనము, తొమ్మిదవ రోజు ఉదయము చక్రస్నానము, స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. రాత్రి ధ్వజారోహణంతో ఉత్సవం ముగుస్తుంది. మహావిష్ణువు వాహనము గరుక్మంతుడు. గరుడ సేవ రోజు గరుడ వాహనంపై స్వామివారు 4 మాడల వీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఈ గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు, 3 కోట్ల దేవతలు వస్తారు. ఇప్పుడైతే మేము ఇంకా తిరుపతికి వెళ్తూ ఉన్నాము. మా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేసి ఇంకా మాకంటే ముందుగా తిరుపతికి వెళ్ళిపోయినారు. మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.